మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మణికొండ ప్రాంతంలోని విశాలమైన వీధుల గుండా మనీష్ ఎంతో ఆందోళనతో కంగారుగా అటూ ఇటూ చూస్తూ నడుస్తూ ఉంటాడు. తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు పదే పదే చూస్తూ జీపీఎస్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో నిశితంగా గమనిస్తుంటాడు. లొకేషన్ వివరాల ప్రకారం తాతయ్య మరియు అంజలి సరిగ్గా ఈ పరిసరాల్లోనే ఉండాలి. అయితే చుట్టూ ఎత్తైన భవనాలు, భారీ షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వరుసగా దర్శనమిస్తుండటంతో మనీష్ తీవ్రమైన గందరగోళంలో పడిపోతాడు. లొకేషన్ ఏమో సరిగ్గా ఇక్కడే చూపిస్తోంది, కానీ ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ భారీ బిల్డింగ్ల మధ్య తాతయ్య, అంజలి ఎక్కడున్నారో అని ఎలా వెతకాలి? అసలు వాళ్ళు ఏ మూలనున్నారో ఏంటో అని తన మనసులోనే అనుకుంటూ చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆరాటంగా పరికిస్తూ ముందుకు నడుస్తుంటాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి అతనికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. భారీ షాపింగ్ కాంప్లెక్స్లకు, పెద్ద మాల్స్కు దూరంగా ఒక పక్కనున్న చిన్న చీరల షాప్ బయట రాజారావు గారు నిలబడి ఉండడం అతనికి కనిపిస్తుంది. అది చూసి మనీష్ ఒక్కసారిగా స్థాణువైపోతాడు. అంత పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్ కంటి ముందే ఉన్నప్పటికీ వాటిని వదిలేసి అంత దూరం నుంచి ప్రయాణమై వచ్చి ఈ చిన్న షాపులో బట్టలు కొంటున్నారా అని వింతగా, ఆశ్చర్యంగా అనుకుంటూ అడుగులు వేస్తూ అక్కడికి చేరుకుంటాడు. మెల్లగా వెనక నుంచి వెళ్ళి షాపు బయట నిలబడి ఆలోచిస్తున్న రాజారావు గారి వద్దకు వెళ్ళి తాతయ్య అని గట్టిగా పిలుస్తాడు. సైట్ పర్సనల్ కింది గీత డేటా. ఈలోపు మనీష్ లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని వెతుకుతుంటాడు. అంత దూరం నుంచి వచ్చి ఈ చిన్న షాప్లో కొంటున్నారా అని ఆశ్చర్యపోతాడు. షాపు బయట నిలబడి ఉన్న రాజారావు గారి వెనుక నుంచి వచ్చి మనీష్ ఆయన కళ్ళు మూస్తాడు. డాడీ, ఎవరో చెప్పుకో చూద్దాం అని మనీష్ అడగ్గా రాజారావు గారు మనీష్ అని వెంటనే గుర్తుపడతారు. ఎలా కనిపెట్టావు డాడ్ అని మనీష్ అడిగితే, నువ్వు నా కొడుకువిరా, గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను అని రాజారావు గారు నవ్వుతూ చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. రాజారావు గారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి మనీష్ని అక్కడ చూడగానే ఆశ్చర్యపోతారు. నువ్వేంట్రా ఇలా వచ్చావు అని అడుగుతారు. మనీష్ సీరియస్ ముఖం పెట్టి, నీతో కాస్త పనుండి వచ్చాను, నువ్విలా రా అని తాతయ్య చేయి పట్టుకుని పక్కకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. రాజారావు గారు తాను వస్తున్నానని మనీష్తో చెప్పి వెంటనే షాపు లోపల ఉన్న అంజలి వైపు చూస్తారు. అమ్మ అంజలి, నువ్వు లోపల చీరలు చూస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని ఎంతో ఆప్యాయంగా చెబుతారు. ఆ తర్వాత మనీష్తో కలిసి షాప్ బయటికి కొద్దిగా దూరంగా ఉన్న ఖాళీ స్థలం వైపు వెళ్తారు. షాపుకి కాస్త దూరంగా వెళ్ళిన తర్వాత రాజారావు గారు ఆగి, ఇప్పుడు చెప్పరా, ఏంటి అంత ముఖ్యమైన పని అని అడుగుతారు. మనీష్ తన ముఖంలో కోపాన్ని, ఆందోళనను ప్రదర్శిస్తూ, నాకేం పని లేదు తాతయ్య, నువ్విక్కడ ఎలాంటి పనులు చేస్తున్నావో తెలుసా? ఈ విషయం కనుక పొరపాటున అత్తయ్య చూసిందంటే నీ పని అయిపోతుంది, ఇక్కడే పెద్ద రచ్చ జరుగుతుంది అని చెప్పడానికి వచ్చాను అని హెచ్చరిస్తాడు. రాజారావు గారు ఆయన మాటలకు భయపడకుండా సర్లే అని వెనక్కి తిరగబోతుంటే మనీష్ వెంటనే అడ్డుపడతాడు. ఆ కింద పైనిప్పుడు ఆవిడ గారికి అంటే అంజలికి ఈ సమయంలో చీర కొనడం అంత అవసరమా అని నిలదీస్తాడు. రాజారావు గారు ఏమాత్రం తడబడకుండా చాలా అవసరమేరా అని గట్టిగా బదిలిస్తారు. అసలు ఏంటి అంత అవసరమని మనీష్ కోపంగా ప్రశ్నించగా రాజారావు గారు కాస్త తగ్గి, 2 రోజుల్లో తన పుట్టినరోజురా అని అసలు రహస్యాన్ని బయటపెడతారు. 2 రోజుల్లో అంజలి పుట్టినరోజు అనే మాట వినగానే మనీష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక, అవునా సరేలే, అయితే నేను వెళ్ళి వెంటనే అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్పేసి వచ్చేస్తాను అని ఉత్సాహంగా షాపు వైపు అడుగులు వేయబోతాడు. రాజారావు గారు గమనించి వెంటనే మనీష్ చేయి గట్టిగా పట్టుకుని ఆపుతారు. రే ఆగు, 2 రోజుల్లో తన బర్త్డే అన్న విషయం అంజలికి కూడా తెలియదురా అని నెమ్మదిగా చెబుతారు. అది విని మనీష్ మరింత షాక్కి గురవుతాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అంజలి బర్త్డే గురించి అంజలికే తెలియకపోవడం ఏంటి తాతయ్య? అలాంటప్పుడు నీకెలా తెలుసు? నువ్వేమైనా దివ్య దృష్టితో చూసావాలా అని వింతగా అడుగుతాడు. రాజారావు గారు నవ్వి, ఉన్న దృష్టితోనే సరిగ్గా చూడలేక అప్పుడప్పుడు కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నాన్రా, నాకిక దివ్య దృష్టి కూడానా అని సరదాగా వ్యంగ్యంగా సమాధానమిస్తారు. మనీష్ ఊరుకోకుండా, నువ్వు సమాధానం దాటవేయకు తాతయ్య, నీకెలా తెలుసు తన బర్త్డే గురించి అని మళ్ళీ గట్టిగా నిలదీస్తాడు. రాజారావు గారు శాంతంగా,
అలా కొన్ని తెలుస్తుంటాయిరా అని చెప్పి విషయాన్ని దాటేయడానికి చూస్తారు. అంతేకాకుండా రే, ఇంకో ముఖ్యమైన విషయం, తన బర్త్డే విషయం నాకు తెలుసన్న సంగతి అంజలికి అస్సలు తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆ విషయమేది తన దగ్గర చెప్పొద్దు అని ఖచ్చితమైన హెచ్చరిక చేస్తారు. మనీష్ తీవ్ర నిరాశతో, బాధతో, ఎందుకు తాతయ్య నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేసేసి నా మనసుతో, నా జీవితంతో ఇలా క్రికెట్ ఆడుకుంటున్నావని ఆవేదన వ్యక్తం చేస్తాడు. వీళ్ళిద్దరూ బయట మాట్లాడుకుంటున్న సమయంలోనే షాపు లోపల ఉన్న అంజలి రాజారావు గారి కోసం చూస్తుంది. బయట నిలబడి ఉన్న రాజారావు గారిని చూసి తాతగారు అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే రాజారావు గారు మనీష్తో సంభాషణ ఆపి అమ్మా అని ఆప్యాయంగా బదులిస్తూ షాపు లోపలికొస్తారు. అంజలి తన చేతిలో పట్టుకున్న 2 వేర్వేరు రంగుల చీరలను రాజారావు గారికి చూపిస్తూ తాతగారు, ఈ 2 చీరల్లో మీకేది నచ్చింది అని అడుగుతుంది. రాజారావు గారు ఎంతో ప్రేమగా అంజలి వైపు చూస్తూ నీకేది నచ్చితే అదే తీసుకోమ్మా అని అంటారు. అంజలి ఒక చీరను వేలితో చూపిస్తూ నాకిది బాగా నచ్చింది తాతగారు అని చెప్తే అయితే నువ్వు ఆలోచించకుండా అదే తీసుకోమ్మా అని రాజారావు గారు ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత పక్కనే విసౌరసంగా నిలబడి ఉన్న మనీష్ వైపు చూసి ఏరా మనీష్, ఈ చీర నీకు నచ్చిందా అని అడుగుతారు. మనీష్ ముఖం మార్చుకుని నాకసలు నచ్చలేదు అని చిన్నపిల్లలా బదులిస్తాడు. అంజలి అది చూసి మెల్లగా నవ్వుతూ ఆయనకి నచ్చాల్సిన పని లేదులేండి తాతగారు, మనకి నచ్చింది కదా అని రాజారావు గారితో అంటుంది. రాజారావు గారు కూడా నవ్వుతూ అవునమ్మా అంతే అని మద్దతిస్తారు. అంజలి వెంటనే అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ని పిలిచి ఈ చీర ప్యాక్ చేసేయండి అక్క అని ఇస్తుంది. సేల్స్ గర్ల్ ఆ చీరను తీసుకుని బిల్డింగ్ ప్యాకింగ్ కౌంటర్ వైపు వెళ్ళగానే మనీష్ మళ్ళీ తాతయ్య చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు. తాతయ్య నువ్వు ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. రాజారావు గారు పక్కకు రాగానే తాతయ్య నేనిప్పుడు ఒక మాట అంటాను, నువ్వేమీ అనుకోవు కదా అని మనీష్ అడుగుతాడు. రాజారావు గారు ప్రశాంతంగా అనరా తాత, మనవళ్ళం, ఒకరినొకరు ఏమైనా అనుకుంటే తప్పేముంది అని అంటారు. మనీషికి ఆగలేక ఆవేశంగా నీ చిప్పు దొబ్బింది తాతయ్య అని ముఖం మీదే అనేస్తాడు. రాజారావు గారు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది అనమన్నాను కదా అని అంత మాట పుసుక్కున అనేసావేంట్రా అని అడుగుతారు. మనీష్ ఆవేదనగా లేకపోతే ఏంటి తాతయ్య, నా మాట కొంచెం కూడా వినకుండా అంజలిని ఇక్కడికి రప్పించావు. నా మాట అస్సలు పట్టించుకోకుండా అంజలిని తీసుకెళ్ళి మన ఇంట్లోనే వంట మనిషిగా పెట్టావు. ఇప్పుడేమో అంజలి బర్త్డే విషయం అంజలికే తెలియదు అంటున్నావు. ఆ విషయం నీకు మాత్రమే తెలుసు అంటున్నావు. నన్ను మాత్రం అంజలికి చెప్పొద్దు అని కట్టుబాట్లు పెడుతున్నావు. ఎందుకు తాతయ్య నా లైఫ్ని ఇంత కాంప్లికేటెడ్గా కన్ఫ్యూజింగ్గా మార్చేస్తున్నావు అని మనీష్ తన మనసులోని ఆందోళనంతా బయటపెడతాడు. రాజారావు గారు మనీష్ ఆవేదనను అర్థం చేసుకుని ఎంతో శాంతంగా రే, నేనెందుకు ఇదంతా చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నది నీకు ఆ రోజు సాయంత్రం తెలుస్తుందిరా అని అంటారు. మనీష్ మరింత కంగారు పడుతూ ఆ రోజు సాయంత్రం తెలుస్తుందా, కొంపదీసి ఆ రోజు జరగబోయే ఫంక్షన్లో ఏమైనా పెద్ద బాంబు పేలుస్తావా ఏంటి అని అడుగుతాడు. రాజారావు గారు నవ్వి ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందో నువ్వే స్వయంగా చూద్దువులే అని రహస్యంగా చెప్తారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నానమ్మ హాలులో సోఫాలో కూర్చుని ఉంటుంది. షాపింగ్ నుంచి తిరిగొచ్చిన మనీష్ ఇంట్లోకి వచ్చి హాలులో అంజలి కనిపించకపోవడంతో నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మని చూసి అంజీ ఎక్కడికి వెళ్ళింది నానమ్మ అని ఆరా తీస్తాడు. నానమ్మ నవ్వుతూ తాతయ్యతో పాటు బయటికి వెళ్ళిందిరా అని చెప్తుంది. మనీష్ ఆ మాట వినగానే తీవ్రమైన కంగారుతో వాట్ ఈస్ దిస్ నానమ్మ, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసమే కదా అంజలిని ఇక్కడ వంట మనిషిగా ఉంచింది, అలాంటిది నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి తను బయటికి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతాడు. నానమ్మ ప్రశాంతంగా నవ్వేసి నన్నేం ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు కదరా, ఇంట్లో ప్రీతి ఉందిగా నాకు తోడుగా అని అంటుంది. పక్కనే ఉన్న ప్రీతి కూడా అందుకుని అవును, నేను లేకపోతే ఏం చేసేదానివి నానమ్మ అని అడుగుతుంది. నానమ్మ నువ్వు లేకపోతే ఎంచక్కా ఏదో ఒక రామాయణమో లేక భారతమో ప్రశాంతంగా చదువుకుంటూ ఉండేదానిని అని చెప్తుంది. మనీష్ కోపాన్ని ప్రదర్శిస్తూ నేను తాతయ్య వచ్చాక గట్టిగా చెప్తాను, ఇంకెప్పుడు అంజలిని ఇలా బయటికి తీసుకెళ్లొద్దని హెచ్చరిస్తాను అని అంటాడు. వారు అలా మాట్లాడుకుంటుండగానే బయట పోర్టికోలో ఒక పెద్ద కారు వచ్చి ఆగిన శబ్దం వినబడుతుంది. ప్రీతి కిటికీలోంచి చూసి అదిగో తాతయ్య వాళ్ళొచ్చినట్టున్నారు అని చెప్తుంది. అయితే కారులోంచి దిగింది రాజారావు గారు కాదు. కారు తలుపులు తెరుచుకుని శివశంకర్, గీతాంజలి మరియు వాళ్ల కూతురు భవిత కారు దిగి లోపలికి వస్తారు. అది చూడగానే ప్రీతి ఆశ్చర్యంతో డాడీ వాళ్ళొచ్చారు, వాట్ ఎ సర్ప్రైజ్ అని సంతోషంతో గట్టిగా అరుస్తూ వాళ్ళకి ఎదురెళ్తుంది. గీతాంజలి, శివశంకర్ చిరునవ్వుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. హాలులోకి రాగానే శివశంకర్ నానమ్మను చూసి నానమ్మ ఎలా ఉన్నావమ్మా అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు.
నానమ్మ బాగున్నాను నాయనా అని బదులిస్తుంది. గీతాంజలి కూడా ముందుకొచ్చి అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడగ్గా నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అని నానమ్మ అడుగుతుంది. శివశంకర్ నానమ్మ ముఖంలో కల చూసి అమ్మా, నీ ఆరోగ్యం పూర్వపక్షం కన్నా ఇప్పుడు కొంచెం బాగా మెరుగైనట్టుంది అని అంటాడు. నానమ్మ దేవుడి వైపు చేయి చూపిస్తూ అంతా ఆ దేవుడి దయరా అని చెప్తుంది. శివశంకర్ సరదాగా నవ్వుతూ అంటే ఇన్నాళ్ళు నీకు వైద్యం చేసిన డాక్టర్ల దయ ఏమీ లేదంటావా అని అడుగుతాడు. ప్రీతి మధ్యలో కల్పించుకుని డాక్టర్ల దయ ఉండాలన్నా సరే ముందు ఆ దేవుడి దయ ఉండాలి కదండీ అని అనడంతో హాలులో ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. శివశంకర్ నవ్వుతూ వచ్చి నిమిషం కూడా కాలేదు, అప్పుడే అత్తాకోడళ్ళు దేవుడి విషయంలో ఒకటైపోయారన్నమాట అని జోక్ వేస్తాడు. నానమ్మ గీతాంజలి వైపు చూసి అవునా గీతాంజలి, మీ చెల్లెలి పెళ్లి రోజు ఫంక్షన్ అయితేనే మీరు ఇండియా వస్తారా, లేకపోతే ముసలివాళ్లమైన మమ్మల్ని చూడ్డానికి రారా అని ప్రశ్నిస్తుంది. శివశంకర్ వెంటనే అదేం లేదమ్మా, బిజినెస్ పనుల్లో కొంచెం బిజీగా ఉండి రావడం కుదరలేదు అని చెప్తాడు. నానమ్మ వీడెప్పుడు బిజినెస్ అంటూ బిజీగా ఉంటాడు, పోనీ నువ్వైనా చెప్పి తీసుకురావచ్చు కదమ్మా అని గీతాంజలితో అంటే గీతాంజలి నవ్వుతూ నేను ఆయనకి రెండో పెళ్ళాన్ని అత్తయ్య గారు, నా మాట ఆయన వింటారా పెడతారా, ఆయన ఎప్పుడూ తన మొదటి పెళ్ళాం మాటే వింటారు అని అంటుంది. పక్కనే ఉన్న మనీష్ ఆ మాట విని తీవ్రమైన ఆశ్చర్యంతో మొదటి పెళ్ళాం ఏంటి మామ్, డాడీ మాకు తెలియకుండా నీకంటే ముందు ఇంకో మమ్మీని పెళ్లి చేసుకున్నాడా అని షాక్ అవుతూ అడుగుతాడు. గీతాంజలి అవునాన్న చేసుకున్నారు అని గంభీరంగా చెప్తుంది. ప్రీతి కంగారుగా ఎవరు మమ్మీ ఆ పెద్ద మమ్మీ, మా పెద్ద మమ్మీ పేరేంటి అని ఆరా తీస్తుంది. గీతాంజలి నవ్వుతూ ఆ పెద్ద మమ్మీ పేరు బిజినెస్ అని చెబుతుంది. బిజినెస్ ఆయన మొదటి పెళ్ళాం, నేను ఆయనకి రెండో పెళ్ళాన్ని, ఆయన ఎప్పుడూ తన మొదటి పెళ్ళామైన బిజినెస్ మాటే వింటారు తప్ప ఈ రెండో పెళ్ళాం మాట అసలు పట్టించుకోరు అని ఫన్నీగా వ్యాఖ్యానిస్తుంది. దాంతో హాలులోని వాతావరణం తేలికపడి అందరూ బిగ్గరగా నవ్వుకుంటారు. శివశంకర్ నవ్వుతూ సర్లే గాని ఐస్ క్రీమ్ తింటావా అని అడిగి అక్కడున్న సర్వెంట్ని పిలిచి బాబూ ఒక ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్తాడు. ఇదిలా ఉంటే మనీష్ తన గదిలో కూర్చుని తీవ్రంగా ఆలోచనల్లో మునిగిపోతాడు. అంజలి విషయం తాతయ్య ప్లాన్ ఏంటో అర్థం కాక తలపట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి అంజలి షాపింగ్ పూర్తి చేసుకుని చేతితో సంచులు పట్టుకుని గది ముందుకు రావడం చూసి మనీష్ వెంటనే లేచి ఎదురెళ్తాడు. అంజలి వచ్చేసావా, నీకు గుడ్ న్యూస్ చెప్పడం కోసం నేను ఎప్పటినుంచో ఇక్కడే వెయిట్ చేస్తున్నాను తెలుసా అని ఉత్సాహంగా అంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడు షాపింగ్ పూర్తి చేసుకుని వస్తావా, ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ నీకు చెప్పాలా అని నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను, ఆ విషయం వింటే నువ్వు కూడా పండుగ చేసుకుంటావు అని మనీష్ చెప్తాడు. లక్కీ అంజలి, యు ఆర్ రియల్లీ వెరీ వెరీ లక్కీ. నీకు దేవుడు అందమైన రూపం, అందమైన మనస్సుతో పాటు ఎవరూ ఊహించని అందమైన అదృష్టాన్ని కూడా ఇచ్చాడు. కంగ్రాట్స్ అంజలి, కంగ్రాట్స్ అని అంటాడు. అంజలి మనీష్ ఉత్సాహాన్ని చూసి ఏంటి అన్నట్టు వింతగా చూస్తుంటే మనీష్ ఇక ఆగలేక ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పేస్తున్నాను, నీకు ఒక పెద్ద వెబ్ సిరీస్లో హీరోయిన్గా యాక్ట్ చేసే బంపర్ ఛాన్స్ వచ్చింది అని ప్రకటిస్తాడు. అంజలి ఆ మాట నమ్మలేక మౌనంగా చూస్తుంటే నిజం ప్రామిస్, మొన్న మా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశారంట, వాళ్ళు త్వరలో తీయబోయే డ్రీమ్ వెబ్ సిరీస్కి హీరోయిన్గా నువ్వే పర్ఫెక్ట్గా సూట్ అవుతావని ఫిక్స్ అయిపోయారు. ఆ వెబ్ సిరీస్ కనుక మార్కెట్లోకి వచ్చిందంటే వెంటనే నిన్ను 4-5 నిర్మాతలు బుక్ చేసుకోవాలని ఎగబడతారు, దాంతో నువ్వు ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోతావని నేను ఫిక్స్ అయిపోయాను అని ఎంతో ఆనందంగా చెప్తాడు. అంతేకాదు, రేపు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయాక నాలాంటి వాళ్లతో సెల్ఫీ దిగడానికి కూడా నీకు టైం ఉండదు, అందుకే సేఫ్టీ కోసం ఇప్పుడే నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను అని తన జేబులోంచి ఫోన్ బయటకు తీస్తాడు. అంజలి వెంటనే తన చేతిని అడ్డుపెట్టి వద్దు అని గట్టిగా అంటుంది. మనీష్ ఆశ్చర్యపోతూ ఏమొద్దు సెల్ఫీ వద్దా, సరే ఓకేలే, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాతే క్యూలో నిలబడి నీతో సెల్ఫీ తీసుకుంటాను అని అంటాడు. అంజలి చాలా సీరియస్ ముఖం పెట్టి నాకు సెల్ఫీ వద్దు అనడం లేదు, ఆ వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటించే అవకాశమే వద్దంటున్నాను అని స్పష్టంగా చెప్తుంది. మనీష్ అది విని షాక్ అయి వాట్, హీరోయిన్గా యాక్ట్ చేసే అంత పెద్ద అవకాశాన్ని వద్దంటున్నావా, ఎందుకు వైవాయ్ అని అడుగుతాడు. నటించడం నాకు అసలు చేత కాదు అని అంజలి బదులిస్తుంది. మనీష్ నవ్వి నో ప్రాబ్లం, నీకు చేత కాకపోతే షూటింగ్లో వాళ్లే నీకు నటన నేర్పిస్తారు అని అంటే వాళ్ళు నేర్పించినా నాకు రాదు అని అంజలి అంటుంది. ఎందుకు రాదు, వస్తుంది, గ్యారంటీగా వస్తుంది అని మనీష్ నచ్చజెప్పడానికి చూస్తాడు. అంజలి స్థిరంగా గ్యారంటీగా రాదు, ఎందుకంటే నటించడం నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి అని చెప్తుంది. నాకు జీవితంలో నిజాయితీగా బతకడమే ఇష్టం, నేనుగా బతకడమే ఇష్టం, నేను లేనిది ఉన్నట్టుగా ఎవరిలాగానో నటిస్తూ బతకడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అంజలి ప్రాధేయపడుతున్నట్టు చెప్తుంది. మనీష్,
నీ పరిస్థితి నేను అర్థం చేసుకోవడం కాదు అంజలి. నీకు వెతుక్కుంటూ వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని నువ్వు అర్థం చేసుకో. ఇటువంటి ఒక అవకాశం కోసం బయట ఎంతమంది అందమైన అమ్మాయిలు రోజులు తరబడి ఎదురుచూస్తున్నారో తెలుసా అని అంటాడు. అంజలి వెంటనే, అలా ఎదురుచూసే అమ్మాయిలకే ఈ అవకాశం ఇప్పించండి, నాకు మాత్రం ఈ నటించే ఛాన్స్ అస్సలు వద్దు అని కఠినంగా చెప్పేస్తుంది. మనీష్ నిట్టూరుస్తూ, సరే సరే, నీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు నిన్ను బలవంతం చేస్తాను? నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకాలి. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనసులో మాత్రం ఈ పిల్ల కొంచెం టఫ్ గర్ల్ లానే ఉంది. డబ్బు చూపిస్తే లొంగే ఫామ్లా వర్కౌట్ అవ్వట్లేదు. సెలబ్రిటీ ప్రాముఖ్యత చూపిస్తే లొంగే ఫామ్లా వర్కౌట్ అవ్వట్లేదు. ఈమెను నా వైపు తిప్పుకోవడానికి ఏదైనా కొత్త ఫామ్లా డిజైన్ చేయాలి అని ఆలోచిస్తాడు. ఇదిలా ఉండగా హాలులో రాజారావు గారు ఒంటరిగా కూర్చుని ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోతారు. అంజలిని చిన్నప్పుడు ఆశ్రమంలో వదిలిపెట్టింది శివశంకరే కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాడికే అంజలికి సంబంధించిన అసలు నిజం చెప్తే ఎలా ఉంటుంది అని మనసులో అనుకుంటారు. అంజలి పరిస్థితిని, ఆమె పడుతున్న వేదనను అర్థం చేసుకుని వాడు ఎలాగోలా గీతాంజలితో ఈ విషయం మాట్లాడి తల్లి కూతుళ్లను కలిపే అవకాశం ఉంది. ఆనాడున్న పరిస్థితుల్లో వాడు తల్లి బిడ్డలను అలా దూరం చేశాడు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఆ తల్లి బిడ్డలను కలుపుతాడేమో. ఆనాడు తల్లి బిడ్డల్ని విడదీసిన వాడే ఇప్పుడు మళ్ళీ వాళ్లను కలిపితే తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడవుతాడు కదా అని రాజారావు గారు లోతుగా ఆలోచిస్తారు. సరిగ్గా అదే సమయానికి శివశంకర్ తన ఫోన్లో బిజినెస్ కాల్ మాట్లాడుతుంటాడు. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి హాలులో ఆలోచిస్తూ కూర్చున్న రాజారావు గారి దగ్గరకు వస్తాడు. ఇంకేంటి నాన్న విశేషాలు అని అడగ్గా, ఏం లేదురా, అంతా మామూలే అని రాజారావు గారు అంటారు. శివశంకర్ ఆయన ముఖంలోకి చూస్తూ, పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ముఖంలో చాలా తేడా కనిపిస్తుంది నాన్న. చాలా సంతోషంగా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. డాక్టర్లు ఇచ్చిన మందులు మీకు బాగా పనిచేస్తున్నట్టున్నాయి అని అంటాడు. రాజారావు గారు చిన్నగా నవ్వుతూ, కేవలం మందులే కాదురా, ఒక్కోసారి చుట్టూ ఉన్న మనుషులు కూడా బాగా పనిచేస్తారు అని అంటారు. శివశంకర్ ఆశ్చర్యంగా, మనుషులు పనిచేయడం ఏంటి నాన్న అని అడిగితే, మన చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా అని రాజారావు గారు అర్థవంతంగా చెప్తారు. శివశంకర్, అవును నాన్న, కరెక్ట్ అని ఒప్పుకుంటాడు. రాజారావు గారు శివశంకర్ వైపు గంభీరంగా చూస్తూ, ఒరే శంకర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా అని అంటారు. చెప్పు నాన్న, ఏంటది అని శివశంకర్ అడగ్గా, ఆ జరిగిపోయిన పాత విషయం గురించిరా. గీతాంజలి పెళ్లి జరిగిన రోజుకి సరిగ్గా సంవత్సరం క్రితం అదే రోజున జరిగిన అసలు విషయం గురించి అని రాజారావు గారు గతాన్ని తవ్వుతూ శివశంకర్కి నిజం చెప్పడానికి సిద్ధమవుతుండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.